లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వన్ సైడ్ గా ఉన్నప్పుడు అవతల క్వశ్చన్ చేయాల్సిన మీరే చెప్పండి సార్. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు సార్, డిబేట్ లో 3 పార్టీలను ఇప్పుడు పిలిచారు మమ్మల్ని, ముగ్గురికి సమానంగా టైం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరి వాదన వాళ్ళు వినిపించుకోవడానికి అవకాశం ఉంటది. అట్లా కాకుండా ముగ్గురులో మూడు పార్టీలకు సంబంధించిన దాంట్లో వాళ్ళంతా ఒక కూటమిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇదిగో మీరు మిమ్మల్ని ఓన్లీ ఒక ఎమ్మెల్యేగానే మిమ్మల్ని చూస్తాం, కేవలం మీరు 11. సో మీకు ఎమ్మెల్యేగా ఎవరికి టైం వస్తే వాళ్ళు మాట్లాడమన్నప్పుడు ఐదు రోజులు ఒక్కసారి కూడా రాదు ఎమ్మెల్యేకి అవకాశం మాట్లాడటానికి. అది కదా అడుగుతుంది. మేము అడుగుతున్న ప్రివిలేజ్ అడగట్లా, ఓన్లీ ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే మైక్ అడుగుతున్నాం. వాళ్ళకేంటి ఇబ్బంది దానికి ఇవ్వడానికి? వాళ్ళు అనేక సమస్యలు అప్పుడు చర్చించవచ్చు కదా. రెండోది మీరు అన్నట్టుగా అసెంబ్లీలో నిజంగా చర్చలు బాగా అర్థవంతంగా జరుగుతా ఉంటే ఇన్ని సమావేశాల్లో దేన్ని ఏ సమస్యను సాల్వ్ చేశారు? శాంతి భద్రతల సమస్యలు ఏమైనా సాల్వ్ చేశారా? లేదంటే అత్యాచారాలను ఏమైనా ఆపారా? దేని మీద అర్థవంతంగా డిస్కషన్ చేశారు? రెండోది మీరు అన్నట్టుగా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మీరు వాళ్ళందరూ అటెండ్ అయ్యారని చెబుతున్నారు. దేనికి అటెండ్ అయ్యారు? వచ్చి స్పీకర్ మీద కాగితాలు ఇసిరేసి పోవడానికి అటెండ్ అయ్యారు. మీరు అనే రోజు చూసారు కదా, ఏ రోజు ఇచ్చారు? ఇక దానికోసం వస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు మైక్ ఇస్తారా లేదా అనేది వస్తే కదా తెలుస్తుంది సార్. మనం ఊహించుకోవడం కరెక్ట్ కాదు కదా. ఎందుకు ముందుగానే జడ్జిమెంట్ ఒకసారి వచ్చి ఒకసారి వచ్చి కాదు వెంకటరెడ్డి గారు ఒకసారి కాదు సార్, ఈసారి అసెంబ్లీ సమావేశాలకి ఒకసారి అటెండ్ అవ్వండి, ఒక 2 రోజులు అటెండ్ అవ్వండి, ప్రజలు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ గా స్పీకర్ చెప్తున్నాడు ఏమని, మేము మీకు ఎమ్మెల్యేగా మాత్రమే మైక్ ఇస్తాం అని ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఆయన చెబుతుంటే మీరు మళ్ళీ వచ్చి అటెండ్ అయ్యండి అంటే ఇంకా దాన్ని మీరు నేను చెప్పారని అటెండ్ కాదు కదా. ప్రజలకు చూపిద్దాం సార్, ప్రజలకు చూపిద్దాం. ప్రజలు నిజమే కదా, అరే వీళ్ళు అనేది కరెక్టే ఇన్ని సంవత్సరాలుగా తంతు చూశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం సందర్భంగానే వీళ్ళ తంతు చూశారు. ఎందుకు చూశారు? అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం అప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత నెక్స్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరుంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, మంత్రులన్నీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఇచ్చారు, ఆ రోజే లేఖ రాశాం మేము. ఇది సాంప్రదాయం కాదు కదా. మీరందరూ కూటమిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ కి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఇవ్వాలని చెప్పి ఆ రూల్స్ వాళ్ళే పాటించాలి. నేను రూల్స్ చట్టబద్ధంగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అవతల వాళ్ళకి తెలియదు మాట్లాడుకోవచ్చు.